దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామివారు వర్ష ఋతువుని వర్ణించారు. అంటే తన వైభవాన్ని తానే వర్ణించినట్లు. సముద్రం తన యొక్క వైభవానికి చిన్నమైనటువంటి తరంగాన్ని తాను చూసినట్లు. ఈ సంబంధం ఎలా కుదురుతుంది అంటే స్వామి యొక్క స్వస్వరూపం యొక్క వివర్తమే ఈ సృష్టి అంతా అని కదా చెప్పుకున్నాం. కాబట్టి వర్షాకాలం అందులో ఒక వికారం. ఆ వర్షాకాలాన్ని వర్ణించాడు. ఇప్పుడు ఆయన మనస్సు మళ్ళీ ప్రకృతం మీదకి వచ్చి ఆయన అంటున్నాడు లక్ష్మణుడితో, లక్ష్మణ, మాసి ప్రోష్ఠపదే బ్రాహ్మణానాం వివక్షతాం అయమధ్యాయ సమయ సామగానాం ఉపస్థితః. ఈ వర్షాకాలం సామవేదాన్ని అధ్యయనం చేసే వాళ్ళకి, సామగాన పారాయణులకి ఇది శుభసూచకమైన సమయం. ఇది ప్రారంభ సమయం. వాళ్ళు ఇప్పుడు ఆ ప్రయత్నాలు ప్రారంభించారు. నివృత్త కర్మాయతనో నూనం సంచిత సంచయ ఆషాఢీమభ్యుగతో భరతో కోసలాధిప. భరతుడు కూడా ధనరాశుల్ని నిల్వజేసి, గృహోపకరణాలని సంపాదించుకునే పనులన్నీ నిల్వజేసి, ఆషాఢ పౌర్ణమిని చాతుర్మాస్య వ్రతంగా స్వీకరించే ఉంటాడు. ఈయన దృష్టి అప్పుడప్పుడు కోసల రాజ్యం మీదకి, అక్కడ ఉన్నటువంటి భరతుడి మీదకి, కైకమ్మ వారి మీదకి వెళ్తూ ఉంటుంది. అది ఆ విధంగా ప్రసరింపచేయటం అన్నది మానవత్వ లక్షణాన్ని సూచింపచేయడానికే తప్ప వేరొక ప్రయత్నంగా మనం దాన్ని భావించకూడదు. నూనం అపూర్వమాణాయాః సరైవాః వర్ధతే రయః మాం సమీక్ష్య సమాయాంతం అయోధ్యాయాః ఇవ స్వనః. ఈ వర్షంతో సౌజన్య నది నిండిపోయింది కదా, అది గలగలా శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తున్నది కదా. ఇప్పుడు నేను అయోధ్యకు మళ్ళీ చేరుకున్నట్లయితే అయోధ్యావాసులంతా ఆనందంతో పరవశించి చేసే కలకల ధ్వని లాగా నాకు ఆ సరయుధ్వని ఇక్కడి నుంచి వింటే, ఇక్కడి నుంచి నేను భావిస్తే నాకు అర్థమవుతున్నదయ్యా అంటున్నాడు స్వామివారు. ఇమాః స్ఫీత గుణాః వర్షాః సుగ్రీవ సుఖమశ్నుతే విజితారి సదారశ్చ రాజ్యే మహతి చ స్థితః. ఇప్పుడు స్వామివారి దృష్టి సుగ్రీవుడి మీదకి వచ్చింది. అంటే క్రమక్రమంగా అయోధ్య, భరతుడు, సరయు, ఇప్పుడు సుగ్రీవుడు. దీని అంతటికీ మూల కారణం అమ్మవారితో వియోగం. ఆ వియోగ కారణాన్ని పరిపరి విధాలా చూపిస్తున్నది అంటే శ్రీరాముని యొక్క మనస్సులో ఉన్న ఆ వ్యగ్రత అని మనం భావించాలి. సుగ్రీవుడు శత్రువులను జయించాడు, మరి భార్యా వియోగాన్ని కూడా జయించాడు. ఆయన భార్య ఆయనకి లభించింది, గొప్ప రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఇప్పుడు హాయిగా ఈ వర్షాకాలంలో స్వర్గ సౌఖ్యాల్ని అనుభవిస్తున్నాడు. అహంతు
కృతదారస్య. సుగ్రీవుడు హాయిగా ఉన్నాడయ్యా. మొన్నటిదాకా సుగ్రీవుడు చాలా ఇబ్బందులు పడ్డాడు కదా, కష్టాలు పడ్డాడు కదా. ఇప్పుడు ఆ కష్టాలన్నీ ఏమీ లేవు ఆయనకి. కానీ నా కష్టాలు నాకు అలాగే ఉన్నాయి. నా కష్టాలు తీరలేదు. నేను మాత్రం ఇలా బాధపడుతూనే ఉన్నాను. అహంతు హృతదారస్య రాజ్యాచ్య మహతశ్చ్యుత. గొప్ప రాజ్యమా పోయింది, భార్య ఆవిడ అపహరింపబడింది. నదీ కూలమివ క్లిన్నం అవసీదామి లక్ష్మణ. ఇది ఎలా ఉంది అంటే తడిసిపోయినటువంటి నది ఒడ్డు వలె నేను కనపడుతున్నాను. శత్రువుని జయించలేకపోతున్నాను. శోకశ్చ మమ విస్తీర్ణ వర్షాశ్చ భృశదుర్గమా రావణశ్చ మహాన్ శత్రు అపారం ప్రతిభాతి మే. తలుచుకుంటే నా బాధలు ఒకటి కాదు, ఒకదానికంటే మించి మరొకటి నాకు పెద్దదిగా గొప్పదిగా బాధాకరమైనవిగా కనిపిస్తున్నాయ్యా. ఏమిటా బాధలంటావా? శోకశ్చ మమ విస్తీర్ణ. నా శోకానికి తక్కువ ఏమీ లేదు. చాలా దీర్ఘకాలికమైన లోతైనటువంటి శోకం. వర్షాశ్చ భృషదుర్గమా. పోనీ ఈ వర్షాకాలం గడిచిపోయి నా శోకం తీరిపోయేటటువంటి విధానాన్ని నేను అనుసరించుకోగలనా అంటే ఈ వర్షాకాలమా అయ్యేటట్టు కనపడలేదు. రావణశ్చ మహాన్ శత్రు. ఒకదానికంటే మించి ఒకటి. రావణుడా మహాపరాక్రమవంతుడు, భయంకరమైన శత్రువు. అపారం ప్రతిభాతి మే. ఇదంతా నాకు అపారంగా కనిపిస్తున్నది. దాటి అవతల ఒడ్డుకి నేను చేరగలనా లేదా అని నాకు అనిపిస్తున్నది లక్ష్మణ. ఇప్పుడు సుగ్రీవుడు ఏమన్నాడు? ఆ వాలివధ అయిపోగానే, రామా వాలివధ అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు మనం ప్రయత్నం ప్రారంభించి యుద్ధానికి వెడదాం ఆ రావణాసురుడి మీదకి అన్నాడు. అయాత్రాంచైవ దృష్ట్వేమాం మార్గాంశ భృషదుర్గమాన్ ప్రణతే చైవ సుగ్రీవే నమయా కించిదీరితం. కానీ నేనే అప్పుడు ఒప్పుకోలేదు. నా కించిత్ మయా ఈరితం. నేను ప్రయత్నించడానికి అలాగే అని అనలేకపోయాను. ఆయన ఏమన్నాడు? ఎందుకని నేను అనలేకపోయాను? ఇది మనం యుద్ధం చేయడానికి తగినటువంటి సమయం కాదు అనే ఉద్దేశంతో అన్నాను. అసలు అప్పుడు వెంటనే అంగీకరించి ఉంటే ఈ పాటికి మనం యుద్ధానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కదా లక్ష్మణ అని అప్పుడు అన్నాడు సుగ్రీవుడు. కానీ స్వామి ఏం మాట్లాడలేదు. ఆ మాట్లాడకపోవటంలో అర్థం ఉంది. అంటే అక్కడక్కడ ఒక చిన్న సంఘటన, చిన్న ఉదాహరణ లాంటి ఘటన జరుగుతుంది. దాని ప్రభావం తర్వాత చెప్తాడు వాల్మీకి. అక్కడేం చెప్పడు, అక్కడే ఉండదు. సుగ్రీవుడు అన్నాడు, స్వామివారు ఏం మాట్లాడలేదు. దానికి ఇప్పుడు ఇక్కడ ఈ విధమైన వ్యాఖ్యానం చేస్తున్నాడు శ్రీరామచంద్రుడు. అపిచ అతి పరిక్లిష్టం చిరాద్దారై సమాగతం ఆత్మకార్య గరీయస్త్వాత్ వక్తుం నేచ్ఛామి వానరం. సుగ్రీవుడు ఇంతవరకు చాలా క్లేశాలు అనుభవించాడు కదా. ఇప్పుడే కదా ఆయనకి రాజ్యం వచ్చింది. ఇప్పుడే మళ్ళీ మనం యుద్ధానికి తీసుకెళ్ళటం ఎందుకు? చాలా కాలం పిమ్మట కదా తన భార్యను తాను పొందగలిగాడు. చాలా కష్టసాధ్యమైన పని చేశాడు. అది ఆ విధంగా చేయటానికి ఏమైనా సామాన్యమైన ప్రయత్నమా? చాలా గొప్ప ప్రయత్నమే పట్టింది. పైగా అది స్వల్పకాలంలో సాధించదగింది కూడా కాదు కాబట్టి నేను ఆ పనికి ముందుగా ఒప్పుకోలేదు. ఇప్పుడు వర్షాకాలం కదా, రాజులు యుద్ధ ప్రయత్నం చేయరు కదా, వద్దులే అన్నాను నేను. స్వయమేవహి విశ్రమ్య జ్ఞాత్వా కాలముపాగతం. ఇప్పుడు సుగ్రీవుడు యోగ్యుడు, ప్రాజ్ఞుడు కాబట్టి సరి అయిన కాలం ఈ వర్షాకాలం అయిపోవచ్చింది కాబట్టి నేను చేసిన ఉపకారాన్ని ఆయన మర్చిపోలేదు కాబట్టి వెంటనే తన కర్తవ్యాన్ని తాను ఉపకారం చ సుగ్రీవో వేత్స్యతే నాత్ర సంశయ. ఏమాత్రం అనుమానం లేదు. ఇంకా ఆయన వచ్చేస్తాడు, యుద్ధ ప్రయత్నం మొదలు పెడతాడు. తస్మాత్ కాల ప్రతీక్షోహం స్థితోస్మి శుభలక్షణ. నేను కాలాన్ని సరైన సమయం ఎప్పుడు వస్తుందా అని ఆ కాల ప్రతీక్షతో నేను ఉన్నాను లక్ష్మణ. సుగ్రీవస్య నదీనాంచ ప్రసాదం అనుపాలయన్. నదులు ప్రసన్నంగా ఉండాలి దాటి వెళ్ళటానికి. సుగ్రీవుడు కూడా ప్రసన్నుడు అవ్వాలి. ఆ కాలం కోసం నేను ఇప్పుడు చూస్తున్నానయ్యా.
ఉపకారేణ వీరోహి ప్రతికారేణ యుజ్యతే అకృతజ్ఞో అప్రతికృతో హంతి సత్వవతాం ననః. వీరుడైన వాడు ఎప్పుడు కూడా తనకి ఉపకారం చేసిన వాళ్ళకి తప్పకుండా ప్రత్యుపకారం చేస్తాడు. మరి ఆ విధంగా తనకు చేసిన ఉపకారాన్ని మరిచి ప్రత్యుపకారం చేయని వాడు సత్పురుషుల మనస్సుని కలతనందింపజేస్తాడు. సుగ్రీవుడు ఆ విధంగా చేస్తాడని నేను అనుకోవటం లేదు. తమేవ ముక్త ప్రణిధాయ లక్ష్మణ. ఇంత ఋతువర్ణన చేసి చివరికి ఈ మాటలు చెప్పినటువంటి అన్నగారికి లక్ష్మణుడు ప్రణిధాయ నమస్కరించి కృతాంజలిస్తత్ ప్రతిభుజ్య భాషితం. ఆయన మాటలకి ప్రతిభుజ్య ఆయన మాటలన్నింటినీ గ్రహించి స్వీకరించి తన అభిప్రాయాన్ని దారితలం అయ్యేటట్లు రాముడితో అంటున్నాడు. ఉవాచ రామం స్వభిరామ దర్శనం ప్రదర్శయన్ దర్శనమాత్మన శుభం. ఏమంటున్నాడు? యథోక్తమే తత్తవ సర్వమీప్సితం. అన్నా, నువ్వు చెప్పిందంతా కూడా యథా తత్సర్వం ఈప్సితం, ఇదంతా త్వరలోనే తీరగలదు, ఆయన తీరుస్తాడు. నరేంద్ర కర్తానచిరాధరీశ్వర శరత్ ప్రతీక్ష క్షమతామిమం భవాను జలప్రపాతం రిపు నిగ్రహే ధృత. నీ అభిష్టం మన అభిష్టం త్వరలోనే తీరుతుందన్నా, కాబట్టి నువ్వు శత్రువుని నిగ్రహించడానికి చాలా ధైర్యంతో శరత్కాలానికి ఎదురు చూస్తూ ఈ వర్షా సమయాన్ని గడిపేద్దాం, ఇంకెంతకాలంలో చివరికి వచ్చేసింది కదా అన్నాడు లక్ష్మణుడు. ఇప్పుడు ఇక సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే, సుగ్రీవుడు వర్షాకాలం వస్తూ ఉన్నా కూడా క్రమక్రమంగా శరత్తు ప్రవేశించినప్పటికీ కూడా యుద్ధ ప్రయత్నం ఏమీ చెయ్యడం లేదు. మెదలకుండా తన మానాన్ని తాను, తన లోకంలో తాను విహరిస్తున్నాడు. ఆ తన కామసుఖాల్లో విహరించటం ఎలా ఉంది? సమీక్ష విమలం వ్యోమ గతమిద్యుద్వలాహకం సారసారవ సంఘుష్టం రమ్య జ్యోత్స్నానులేపనం. ఆకాశంలో మేఘాలు మెరుపులు తొలగిపోయినాయి, అంటే వర్షాకాలం వెళ్ళిపోయింది. సారసారవ సంఘుష్టం, సారస పక్షుల యొక్క ధ్వని, బెగురు పక్షులు నెమ్మదిగా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సారస పక్షులు వాటి యొక్క కలకలం వ్యాపిస్తున్నది. సుందరమైన వెన్నెల మైపోత వలె ఆకాశాన్ని ప్రకాశింపజేస్తుంది. అటువంటి సమయంలో సుగ్రీవుడు సంపూర్ణంగా రత్న వస్త్ర ఆభరణాదులు పొంది ధర్మార్థాల్ని సంపాదించటందు శ్రద్ధ వదిలి అశ్రద్ధ కలిగి కాముకుల మార్గాన్ని బట్టి కామ పురుషార్థంలోనే ఏకాగ్రత కలవాడై వాలివధారూపమైన విధంగా తన రాజ్యం తనకు సిద్ధించడం చేత రాజ్యాభిషిక్తుడై ఎల్లప్పుడూ స్త్రీల యందే మక్కువ చూపిస్తూ ఉన్నాడు. సమీక్ష్య విమలం వ్యోమ గత విద్యుద్వలాహకం సారసారవ సంఘిష్టం రమ్య జ్యోత్స్నానులేపనం సమృద్ధార్థం చ సుగ్రీవం మందధర్మార్థ సంగ్రహం అత్యర్థమసతాం మార్గం ఏకాంతగతమాసనం నిర్వృత్త కార్యం సిద్ధార్థం ప్రమదాభిరతం సదా. సదా ఎప్పుడు ప్రమదాభిరతం, స్త్రీ విషయంలోనే నిమగ్నమై ఉన్నాడు సుగ్రీవుడు. ప్రాప్తవంతం అభిప్రేతాన్, తన కోరికలన్నీ నెరవేరినాయి. సర్వానేవ మనోరథాలన్నీ నెరవేరినాయి. కాబట్టి ఆయన సుఖలాలసుడై ఆ సుఖేచ్ఛలోనే ఉన్నాడు. స్వాం పత్నీం అభిప్రేతాం, అభిప్రేత అయిన తన పత్ని తనకు లభించింది. తారాంచ సమీప్సితాం, ఇక్కడ ఇదొక విశేషం చెప్తున్నాడు. సమీప్సితాం, ఆ తార మీద ఈయన అప్పటి నుంచో మనస్సు పెంచుకున్నాడు. వ్యాఖ్యాతలు చెప్తున్నారు సమీప్సితాం అనే మాటకు అర్థం తార మీద కూడా ఈయన మనస్సు ఉన్నది, ఆమె కూడా ఈయనకి వశురాలైపోయినది. తారాంచాపి సమీప్సితాం విహరంతం అహోరాత్రం కృతార్థం విగత జ్వరం. ఆయనకి ఏ విధమైనటువంటి అత్యంతలు చీకులు లేవు.
అహోరాత్రం కృతార్థుడై విహరిస్తూ ఉన్నాడు. క్రీడంతమివ దేవేశం నందనే అప్సరసాంగడై. నందనవనంలో అప్సరస స్త్రీలతో దేవేంద్రుడు ఏ విధంగా విహరిస్తున్నాడో ఈయన తన కిష్కింధ రాజ్యంలో తన భార్యలతో ఆ విధంగా విహరిస్తున్నాడు. మంత్రిశూన్యస్తకార్యంచ. ఏం చేశాడు? తాను చేయవలసిన రాజకార్యం ఒకటి చేయట్లా, మొత్తం అంతా మంత్రుల మీద వదిలిపెట్టేశాడు. మంత్రినాం అనవేక్షకం. ఆ మంత్రులు ఏం చేస్తున్నారో లేదో కూడా ఈయన పట్టించుకోవట్లేదు. ఉత్సన్న రాజ్య సందేశం. అసలు రాజ్యం పరిపాలన అనే దాని ఉత్సన్నం విడిచిపెట్టేశాడు. కామవృత్తం అవస్థితం. నిరంతరం కామవృత్తిలోనే ఉన్నాడు. నిశ్చితార్థ. అటువంటి సుగ్రీవుడి దగ్గరికి ప్రాప్త కాలజ్ఞుడైనటువంటి శ్రీమతి హనుమంతుల వారు, ఆయన ఎప్పుడు ఏది ఏం చేయాలో ఎలా చేయాలో ఆయనకు తెలుసు. ఇక్కడ ఇంకొక విశేషం చెప్పుకోవాలి. శ్రీరాముడు మాల్యవంత పర్వతం మీద ఉన్నాడు, ప్రశ్రవణ పర్వతం మీద లక్ష్మణుడు, సుగ్రీవుడు అంతఃపురంలో ఉన్నాడు. ఈ నీలుడు నలుడు తారుడు ఈ మంత్రులు వాళ్ళ సంసారాలు ఉన్నాయి, ఏమో మరి వాళ్ళ గృహాల్లో వాళ్ళు ఉన్నారు. హనుమంతుడు ఆయనకి సంసారం లేదు. ఆయన ఎక్కడున్నాడు చెప్పలా వాల్మీకి. ఎక్కడున్నాడని మనం భావించాలి. ఆత్మరథుడై. ఆయనకి స్వామి దర్శనం అయింది కదా. నిజానికి అక్కడికి వెళ్ళి ఉండొచ్చుగా, స్వామివారి దగ్గర ఉండొచ్చుగా. లేడు. ఎందుకని లేడు? అక్కర్లేదు, స్వామివారే ఆయన మనస్సులో ఉన్నాడు కదా. మహానుభావుడు హనుమంతుడు. ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పలేదు. మహాపురుషులు ఎక్కడ ఉంటారో తెలియదు. వారు నిర్వర్తించవలసిన కార్యం గనక ఆసన్నమైతే అక్కడ ఆ క్షణంలో అప్పుడు వారు ప్రత్యక్షం అవుతారు. ఇది హనుమంతుని యొక్క ఈ దీనికి గుర్తు అన్నమాట. చెప్పలేదు వాల్మీకి ఆయన ఎక్కడున్నాడని కూడా. కానీ తాను చేయవలసిన పని ఆయనకి తోచిన వెంటనే వస్తున్నాడు. ఆయన్ని ఎలా వర్ణిస్తున్నాడు? ఎక్కడైనా సరే హనుమంతుడిని వర్ణించవలసి వచ్చినప్పుడు చక్కటి మాటలతో, అర్థవంతమైన మాటలతో, గౌరవాన్ని కలిగించేటటువంటి మాటలతో వర్ణిస్తాడు వాల్మీకి. ఏమంటున్నాడు? నిశ్చితార్థ అంటే నిశ్చితమైనటువంటి అర్థము కలవాడు. అంటే ఎప్పటికప్పుడు ఏ అర్థం ఏ సమయంలో దేన్ని నిర్వహించాలి అనే విషయం ఆయనకి స్పష్టంగా తెలుసు. ఆయన హనుమంతుడు ఎటువంటి వాడు అంటే ఈ సమయానికి ఇది కర్తవ్యాన్ని చక్కగా నిశ్చయించుకున్నవాడు. నిశ్చితార్థ. తను ఏం చేయాలో ఆ విషయం వెంటనే నిర్ణయించుకొని అర్ధతత్వజ్ఞుడు. ఇదిగో ఈ కాలంలో ఈ పని చెయ్యాలి, ఇది తత్వం, ఇది అర్ధతత్వం అని ఆ నిర్ణయంలో ఆయనే సాటి. నిశ్చిత అర్థ. ఇవన్నీ సాభిప్రాయ విశేషణాలు. హనుమంతుని యొక్క వ్యక్తిత్వాన్ని మనకి పట్టి ఇచ్చేటటువంటి వాక్యాలు, మాటలు, అవి సమాసాలు. అంటే దీన్ని బట్టి ఆయన యొక్క స్వభావాన్ని, సాధకత్వంలో ఆయన కూడా సాధకుడే, భక్తుడే. లోకంలో సాధకులందరూ శ్రీరామ భక్తులే, శ్రీకృష్ణ భక్తులే. మరి అటువంటిది కూడా ఆ భక్తులలో అగ్రేసరుడు హనుమంతుడు. ఆయన అర్ధతత్వజ్ఞ, కాల ధర్మ విశేషవితు. తర్వాత ఈ కాలానికి ఇది కర్తవ్యం అని కాలధర్మంలో ఉన్న విశేషం బాగా తెలిసినవాడు. వాక్యవితు. ఎవరితో ఏ విధంగా పలకాలో అనేటటువంటి అర్ధతత్వం బాగా తెలిసినవాడు. ఆ వాక్యవితు, వాక్యతత్వజ్ఞం. వాక్యతత్వం తెలిసినవాడు. హరీశం సుగ్రీవుడితో వాక్యవితు వాక్యతత్వజ్ఞం హరీశం మారుతాత్మజ. వాక్యతత్వజ్ఞం అనేది సుగ్రీవుడికి ఒక విశేషం. మారుతాత్మజుడు ఎటువంటి వాడు అంటే నిశ్చితార్థ, అర్ధతత్వజ్ఞ,
కాలధర్మ విశేషవితు ప్రసాద్య వాక్యైర్మధురై హేతుమద్భి మనోరమై. ఆయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి? మనోరమంగా ఉన్నాయి, మనస్సుని ఆహ్లాదపరిచేవిగా ఉన్నాయి, అంతే తప్ప మనస్సుని చికాకు పెట్టేవిగా లేవు. హేతుమద్భి మనస్సుకి ఆహ్లాదం ఎందుకు కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది? ఆ చెప్పే విషయంలో హేతు ఉంటే దాన్ని ఎవరు కాదంటానికి వీల్లేదు కదా. మధురై చాలా ఆస్వాదయోగ్యంగా ఉన్నాయి. ప్రసాద్య అటువంటి మాటలను చెప్పి అవి ఇంకా ఎలా ఉన్నాయి? ఆయన ఎవరు? మారుతాత్మజ హితం తత్వంచ పద్యంచ. మేలు చెప్తున్నాడు, ఉపదేశం చేస్తున్నాడు, తత్వం చెప్తున్నాడు, పథ్యంగా చెప్తున్నాడు. అంటే విని తీరవలసినటువంటి విశేష విషయంగా చెప్తున్నాడు హనుమంతుడు. సామ ధర్మ అర్ధ నీతిమతు. సామ ధర్మ అర్ధ ఇటువంటి ఈ ఉపయోగించవలసినటువంటి ఆ విధానాల్లో బాగా ఆరితేరిన వాడు, అనుభోగ్యుడు. ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి. ప్రణయ ప్రీతి సంయుక్తం, ప్రేమ అనే దాంట్లో పడిపోయినటువంటి విశ్వాసకృత నిశ్చయం హరీశ్వరముపాగమ్య హనుమాన్ వాక్యమబ్రవీతు. అటువంటి హరీశ్వరుడు దగ్గరికి వచ్చి, ఇప్పుడు సుగ్రీవుడు హరీశ్వరుడు కదా, వానర రాజ్యాధిపతి కదా, ఆయన దగ్గరికి వచ్చాడు అంతానికి. ఆయన అంతకుముందు కాలంలో వచ్చిన మార్పు అంతా చూస్తూనే ఉన్నాడు ఆయన. వర్షాకాలం వెళ్ళిపోయింది, నెమ్మదిగా శరత్కాలం యొక్క లక్షణాలు ప్రకృతిలో కనబడుతున్నాయి. అటువంటి సమయంలో వాక్య తత్వవేత్త అయినటువంటి అర్ధతత్వజ్ఞుడైన, నిశ్చితార్థుడైన, కాలధర్మ విశేషవేత్త అయిన హనుమంతుడు మధురైర్వాక్యైర్హేతుమద్భిర్ మనోరమై వాక్యవేత్త సుగ్రీవుడితో అంటున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు? ఓ మహారాజా, నువ్వు ఇప్పుడు రాజ్యాన్ని పొందావు, కీర్తిని సంపాదించావు, నీకు ఎవరు ఎదురు లేరు. నీ కులక్రమాగతమైన లక్ష్మి, రాజ్యలక్ష్మి నిన్ను పొందింది. నిన్ను పొంది ఆ రాజ్యలక్ష్మి అభివృద్ధి పొందుతోంది. ఇంకా నీకేం మిగిలింది ఇప్పుడు? నీ మిత్రుడి యొక్క కార్యాన్ని నువ్వు నెరవేర్చటం అనేది ఒక్కటే ఇప్పుడు మిగిలింది. రాజ్యం ప్రాప్తం, రాజ్యమా వచ్చింది. యశశ్చైవ, కీర్తి పెరిగింది. కౌలి అభివర్ధిత, నీ కులక్రమాగతం అయినటువంటి తండ్రి దగ్గర నుంచి, అన్న దగ్గర నుంచి వచ్చిన ఆ రాజ్యలక్ష్మి నిన్ను వరించింది. మిత్రాణం సంగ్రహశేష, మిత్రులకు ఉపకారం చేయటం అనేది మాత్రమే మిగిలింది. తం భవాన్ కర్తుమర్హతి, ఇప్పుడు నువ్వు ఆ పని చేయవలసి ఉన్నది మహారాజా. యోహి, ఆ మాట ముందు చెప్పి అది ఎందుకు చెయ్యాలి? నువ్వు శ్రీరాముడికి మిత్రుడికి ఏం మాట ఇచ్చావు? మాట ఇస్తే అది చేయవలసిన అవసరం ఏమిటి? చేయాలా? చేద్దాంలే, ఎప్పుడో చేద్దాంలే, చూద్దాంలే, ఆలోచిద్దాంలే అనకూడదు. ఎందుకని అంటే లోకంలో మిత్రుడికి ఇచ్చినటువంటి మాటని నెరవేర్చడానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. యోగి మిత్రేషు కాలజ్ఞ సతతం సాధు వర్తతే. ఎవడైతే మిత్రుల్ని సంపాదించుకొని, కాలజ్ఞ సమయం తెలుసుకొని, వాళ్ళ పట్ల సాధు వర్తతే సదా సామరస్యంతో మెలుగుతూ ఉంటాడో, తస్య రాజ్యంచ కీర్తిశ్చ ప్రతాపశ్చ అభివర్ధతే. అటువంటి వాడి యొక్క రాజ్యము, కీర్తి, ప్రతాపం అన్నీ పెరుగుతాయి. అంతే తప్ప మిత్రుడిని సంపాదించుకుని, మిత్రుడికి మాట ఇచ్చి, ఆ మాటని నిర్వర్తించడంలో ఆలస్యం చేసిన, అసలు నిర్వహించకపోయినా చెడ్డ పేరు, అపకీర్తి ఇవన్నీ వచ్చి పడతాయి. యస్య కోశశ్చ దండశ్చ మిత్రాణ్య ఆత్మా చ భూమిప. హే భూమిప, ఎవరి యొక్క కోశశ్చ ధనాగారం గాని, దండశ్చ సైన గాని, మిత్రులు గాని, ఆత్మాచ ప్రభుత్వం గాని, ఇవి
సమవేతాని సర్వాణి పరస్పరం అనుకూలత కలిగి ఉంటాయో, ఒకదానితో ఒకటి సమన్వయత్వాన్ని పొంది ఉంటాయో, ఆ రాజు గొప్ప రాజ్యాన్ని సంపాదిస్తాడు, ఆ రాజ్యం గొప్పదవుతుంది. అంతే తప్ప ధనాగారం దారి ఇటు వేరు, సేన వేరు, మిత్రులు వేరు, ప్రభుత్వం వేరు. మామూలుగా అయితే రాజ్యానికి అధికారానికి గుర్తు ధనాగారం, సైన్యం, ప్రభుత్వం, ఈ మూడు. కానీ ఈ మూడు సమన్వయంతో ఉంటే రాజ్యం పేరు ప్రఖ్యాతులు పొందుతుంది. కానీ ఈ మూడింటితో పాటు ఇక్కడ హనుమంతుడు ప్రాప్త కాలజ్ఞుడు, వాక్యవేత్త, అర్ధతత్వజ్ఞుడు. ఆయన ఏం చేస్తున్నాడు? మిత్రుడిని కూడా కలిపాడు. ఇక్కడ మిత్రుడు ఈయన సామాన్య మిత్రుడు కాదు. ఇక్కడ మిత్రుడు అంటే దైవమే. సాక్షాత్తు శ్రీరాముడు దైవమే, దైవ స్వరూపుడే, వేద స్వరూపుడే. ఆ సంగతి హనుమంతుడికి తెలుసు. సుగ్రీవుడికి తెలుసో తెలియదో తెలియదు, తెలుసును. కానీ ఇప్పుడు ఆయనకి ఆ జీవితం ఎలా ఉంది అంటే అంత మత్తు మయంగా ఉంది, స్త్రీమయంగా ఉన్నది జీవితం. కాబట్టి ఆయన తెలిసినా దాన్ని ఆయన పైకి చెప్పడు. రాజ్యం, సేన, కోశం, ఇప్పుడు మిత్రుడు. మిత్రుడు అంటే దైవం. ఈ మూడు ఉన్న దైవ బలం లేదే నీ రాజ్యం గట్టెక్కదని వ్యంగ్యంగా, అర్ధాంతరంగా, ధ్వన్యాత్మకంగా హనుమంతుడు సుగ్రీవుడికి సూచిస్తున్నాడు. అది ఇందులో విశేషం. యస్య కోశస్య దండశ్చ మిత్రాణ్యాత్మా చ భూమిపా సమవేతాని సర్వాణి సరాజ్యం ఆదశ్నుతే తద్భవాన్ వృత్త సంపన్న స్థితఃపది నిరచ్యయే మిత్రార్థమభిలీతార్థం యథావత్ కర్తుమర్హసి. మిత్రుని యొక్క కార్యం ఏ విధంగా చక్కబడుతుందో ఆ విధంగా నువ్వు చెయ్యాలి. అంటే నీ ప్రతిజ్ఞని నువ్వు నిర్వహించుకోవాలి. సంధ్యజ్య సర్వకర్మాణి, నువ్వు చేసే పనులన్నీ విడిచిపెట్టు. నువ్వు చేసే పనులే ఉన్నాయి, భోగభాగ్యాలేగా. భోగాలు పూర్తిగా అనుభవిస్తున్నావుగా. ఆ భోగాలు అనుభవించటం అనే దాంట్లో నుంచి బయటికి రా. అవి ఆపేయి. ఇంతవరకు ఈ వర్షాకాలం అన్నాళ్ళు ఇంకా నువ్వు కామ సంతృప్తి పొందావు, ఇంకా అది ఆపేసి సంధ్య సర్వకార్యాణి, భగవంతుని యొక్క విషయంలో ఇచ్చిన మాటను నిలుపుకోవటం కోసం ఏ విధమైనటువంటి మనోనిశ్చయాన్ని చూపించాలో భక్తులకి అర్ధాంతరంగా, ధ్వన్యాత్మకంగా హనుమంతుడు చెప్తున్నాడు. ఇక్కడ సుగ్రీవుడు మిత్రుడైన రాముడి కార్యం నిర్వహించటము అంటే సాధకుడు తనకి శుభాన్ని ఆపాదించేటటువంటి, తన యొక్క ఉత్తమ మార్గాన్ని, ఉత్తమ గతుల్ని కల్పించేటటువంటి స్వస్వరూప జ్ఞానాన్ని పొందటం అని అర్థం. మిత్రకార్యం అంటే అదే చెప్తున్నాడు. సంత్యజ్య సర్వకార్యాణి మిత్రార్థేయో అనువర్తతే. మిత్రుడి కోసం ఎవడైతే అనువర్తతే ప్రవర్తిస్తాడో సంభ్రమాద్ధి కృతోత్సాహక సహ అనర్థైర్నావరుజ్యతే, వానికి అనర్థాలు ఏమాత్రం కలగవు. యస్తు కాలవ్యతీతేషు మిత్రకార్యేషు వర్తతే సకృత్వా మహతోప్యర్థాన్ న మిత్రార్థే న యుజ్యతే. ఎవడైతే నిర్ణీత కాలంలో నిశ్చితమైన మిత్రకార్యం నిర్వహించలేక కాల వ్యతిక్రమణం చేస్తాడో అతడు తర్వాత చేసినా దాని వలన ప్రయోజనం ఏమీ ఉండదు. యదిదం వీర కార్యం నో మిత్ర కార్యం అరిందమ. ఇప్పుడు మనకు కర్తవ్యం ఏమిటి అంటే మిత్ర కార్యమే మన కార్యం. శ్రీరాముడి పనిని నిర్వహింపజేయవలసిన బాధ్యత నీదే అని ఎవరు చెప్తున్నారు? హనుమంతుడు సుగ్రీవుడితో చెప్తున్నాడు. ఏ హోదాతో, ఏ ప్రయోజనంతో, ఏ హక్కుతో చెప్తున్నాడు? హనుమంతుడు మంత్రి. ఎవరికి? సుగ్రీవుడికి. మంత్రి అయిన వాడు మంత్రాంగం చెప్పాలి. హనుమంతుడు తన బాధ్యతని తాను చక్కగా నిర్వహిస్తున్నాడు అనడానికి ఇది చక్కటి ఉదాహరణ. ఆయన ఏం చేస్తున్నాడు నాయన? పైగా మంత్రిగా తన బాధ్యతను నిర్వహించటమే కాదు, దేవకార్యం నిర్వహించవయ్యా బాబు,
దీనివల్ల నువ్వు అసలు ఈ పర్వతాలు, నదులు ఇవన్నీ ఉన్న రామాయణం ఉన్నంత కాలం నీ యొక్క గొప్పతనం నిలుస్తుందయ్యా అని మనస్సులో ఆలోచన. సీతారామ సమాగమం అంటే దేవకార్యమే, సచ్చిత్ శక్తుల సమాగమమే. అది నీకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేటట్టు మంత్రిగా ఉన్నాడు కాబట్టి హనుమంతుడు చెప్తున్నాడు, యదిదం వీర కార్యన్నో మిత్ర కార్యమరిందమ క్రియతాం రాఘవస్యైతత్ వైదేహ్యాః పరిమార్గణం. అమ్మవారిని వెతకటం అనేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు ఇప్పుడు వెంటనే ప్రారంభించు. తదిదం వీర కార్యంతే కాలాతీతమరిందమ. ఇప్పటికే కార్యం మించిపోయింది. అసలు ఈ పాటికే నువ్వు అన్ని ప్రయత్నాలు చేసి ఉండాలి. అంత వర్షాలన్నీ వెనకబడిన తర్వాత ఇంకో నెల రోజులు జరిగిన తర్వాత అప్పుడా చేసేది. అసలు ఈ పాటికి జరిగిపోవాల్సిన వర్షాకాలం అనేది ఊరికినే పరమాత్మ ఒక మాట అన్నాడు. అది కూడా ఆయన వర్షాకాలం అడ్డం అని అనడం కూడా నిజంగా వర్షాల గురించి కాదు, నిన్ను గురించే. ఆ సంగతి నీకు అర్థం కావట్లా. ఆయన ఏ పని చేసినా ఏదో ఒక ఉపకారం అన్నది ఇతరులకి అందులో ఉంటుంది. కొత్తగా రాజ్యం ఇప్పటిదాకా బాధలు, ఆ మాట చెప్పాడు కూడా స్వామివారు, ఇప్పటిదాకా బాధలు పడ్డావయ్యా బాబు, ఒక్క 4 రోజులు విశ్రాంతి తీసుకో, తర్వాత వెంటనే ప్రారంభిద్దామంటే 4 రోజులు కాదు, నువ్వు 4 నెలలు పూర్తిగా తినేసి ఇంకా ఆ మాట అంటలేదు నువ్వు. పైగా అంటున్నాడు, నచ కాలమతీతం తే నివేదయతి కాలవితు. రాముడు కాలాతిక్రమణమైందని తెలిసియు సీతాన్వేషణానికై తొందర కలవాడు అయినప్పటికీ ప్రాజ్ఞుడు కావటం చేత నీ మనస్సును అనుసరించి వ్యవహరిస్తాడే కానీ నీకు కాలాతిక్రమణమైందని నా నివేదయతి. ఎందుకని? ఆయన కాలవితు, కాలజ్ఞుడు కాబట్టి. త్వరమాణోపి సన్, ఆయనకి ఎంత తొందర ఉన్నా కూడా ప్రాజ్ఞ, ఆయన ప్రాజ్ఞుడు, తొందరపడి ఒక మాట అనడు. నీ కర్తవ్యం నువ్వే గుర్తిస్తావులే, నేను చెప్పటం ఎందుకు అన్న అది ప్రభు లక్షణం. ఒక పెద్ద అధికారి ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ విధంగా కొంచెం ఉదాసీనంగా ఉంటే ఈయనకి తెలియటం లేదు అని చెప్పి దాన్ని అవకాశంగా తీసుకుని మాట వినవలసిన వాళ్ళు కొంచెం తోకసాడించే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటిది కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితే ఏర్పడింది ఇక్కడ. దాన్ని చక్కదిద్దడానికి పూనుకున్నాడు హనుమంతుడు. ఇంకా రాముడు నిన్ను వచ్చి హెచ్చరిస్తే చాలా తీవ్రంగా ఉంటుంది పరిణామం. ఆ స్థితి రాకముందే హనుమంతుడు నేను నీకు చెప్తున్నాను అంటున్నాడు. కులస్య హేతు స్ఫీతస్య దీర్ఘబంధుశ్చ రాఘవ అప్రమేయ ప్రభావశ్చ స్వయంచ అప్రతిమో గుణై. నీకు శ్రీరాముడు, ఇది నిజంగా ఒక విధంగా హెచ్చరిక. శ్రీరాముడి ప్రాభవం, పరాక్రమం నీకు తెలుసు కదా. కులస్య హేతు, ఆయన శ్రీరాముడు జన్మించటం వల్ల ఆయన కులం గొప్పదైంది కాబట్టి కుల ప్రతిష్టకి కారకుడెవరు? ఆయనే, శ్రీరాముడే. ఇంకా మనకు ఎల్లకాలము ఆత్మీయంగా ఉంటాడు. స్ఫీతస్య దీర్ఘబంధుశ్చ, ఎప్పుడూ బంధువే మనకి. తర్వాత అప్రమేయ ప్రభావశ్చ, అప్రమేయమైన ప్రభావం, బలపరాక్రమాలు కలవాడు. అప్రతిమో గుణై, అటువంటి గుణాలు మరెవరిలోనూ లేవు. అటువంటి గొప్ప సద్గుణాలు కలిగిన వాడు శ్రీరాముడు. ఇదంతా శ్రీరాముడిని గురించి ఆయన మంచితనాన్నే చెప్తున్నాడు తప్ప ఆయన కోపం వస్తే ఏం జరుగుతుంది అనేటటువంటి రెండవ విధానాన్ని చెప్పట్లేదు హనుమంతుడు. కులస్య హేతు స్ఫీతస్య కులస్య హేతు దీర్ఘబంధుశ్చ రాఘవ అప్రమేయ ప్రభావశ్చ స్వయంచ ప్రతిమో గుణై తస్య త్వం కురు వై కార్యం పూర్వంతేన కృతం తవ. ఇంతకు పూర్వం నీకు ఉపకారం చేశాడు కదా, అదే విధంగా ఇప్పుడు ఆయన కార్యాన్ని నువ్వు
నిర్వహించు. హరీశ్వర హరిశ్రేష్ఠాన్ ఆజ్ఞాపయితుమర్హసి. నీ నీ అధీనంలో సైనికులు ఉన్నారు కదా, హరిశ్రేష్ఠులు, వానర వీరులు, వాళ్ళందరినీ ఆజ్ఞాపయితుమర్హసి, ఆజ్ఞాపించు వెంటనే. వానర వీరులందరినీ యుద్ధం కోసం సిద్ధమై రమ్మనమని చెప్పు. నహి తావద్భవేత్ కాలో వ్యతీతశ్చోదనాధృతే. రాముడు చోదనం చెయ్యక పూర్వమే, ప్రేరేపణ చెయ్యక పూర్వమే మనం ఆయన కార్యాన్ని చేయటం ప్రారంభిస్తే సమయాతిక్రమం కాదు. అంతే తప్ప రాముడు వచ్చి ఏమయ్యా ప్రయత్నం చేయట్లేదే అని చెప్పిన తర్వాత నువ్వు చేస్తే అది ఖచ్చితంగా కాలాతిక్రమణమే అవుతుంది. నహి తావద్భవేత్ కాలో వ్యతీతశ్చోదనాద్భవే ధృతే చోదితస్య హి కార్యస్య భవేత్ కాలౌ వ్యతిక్రమః. ఆయన వచ్చి చెప్తే కాల వ్యతిక్రమం జరిగిపోయినట్లే, అందులో అనుమానం లేదు. అకర్తురపి కార్యస్య భవాన్ కర్త హరీశ్వర. నువ్వు ఎవరైనా నీకు ఉపకారం చేసినా చేయకపోయినా వాళ్ళకి నువ్వు ఉపకారం చేసేటటువంటి గొప్ప స్వభావం ఉంది నీలో. అకర్తురపి కార్యస్య భవాన్ కర్త. నీకు ఉపకారం చేయకపోయినా నువ్వు వాళ్ళకు ఉపకారం చేస్తావు. అలాంటిది కిం పునః ప్రతికర్తుస్తే రాజ్యేన చ ధనేన చ. అలాంటి శ్రీరాముడు నీకు రాజ్యాన్ని, ధనాన్ని, సంపదని, నీ భార్యని పొందటానికి తగినటువంటి ఉపకారం చేశాడే, ఆయనకు నువ్వెందుకు ఉపకారం చేయవు? ఇది మా వాక్యజ్ఞత్వం అంటే అర్థం. లోకంలో ఈ విధంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడవలసినటువంటి విషయం మనస్సులో ఉంటుంది, మంచే చెప్తాడు, కానీ ఆ మంచిని కూడా కొంచెం పరుషమైన మాటలతో, కఠినమైన మాటలతో చెప్పడం వల్ల దాంట్లో ఉన్న మంచి కాస్త చచ్చిపోతుంది, ఉండదు. హనుమంతుడు చూడండి ఎంత చక్కగా తిప్పి చెబుతున్నాడో. నిజానికి సుగ్రీవుడు ఎవరికి ఉపకారం చేశా, ఎదట వాళ్ళని ప్రశంసించటం అన్నది ఆ నిష్కారణంగాను అకారణంగాను దుర్మార్గుని నువ్వు మంచివాడివి, ఇంద్రుడివి, చంద్రుడివి అనకూడదు. తనకంటే పై హోదాలో ఉన్న సుగ్రీవుణ్ణి, ఆయన మంచితనాన్ని స్వల్పంగా ప్రశంసించి చెప్తున్నాడు హనుమంతుడు. ఇది హనుమంతుడి దగ్గర నుంచి భక్తలోకం, సామాన్య ప్రజానీకం కూడా నేర్చుకొనవలసినటువంటి వచో నైపుణ్య విధానము. ఏమంటున్నాడు? నీకు ఉపకారం చేశాడా చేయలేదా అని కూడా చూసేవాడు కాదయ్యా రాజా. నువ్వు ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకు ఉపకారం చేస్తావు, ఆహా అని చెప్పి ఆ మాటలు విని సుగ్రీవుడు ఉబ్బిపోతాడు. మరి అలాంటిది అసలు ఈ స్థానంలో నువ్వు ఉండటానికి కావలసినంత ఉపకారం చేసిన శ్రీరామచంద్రుడికి ఎందుకు ఉపకారం చేయవు? సుగ్రీవుడా చేయను అని అనలేదు, చేస్తాననే అన్నాడు. కానీ కొంచెం ఇంకా ఆ మదిరా మత్తులో ఉన్నాడు. ఆ మత్తు వదిలించటానికి ఒక్కసారి ఆ సుగ్రీవుణ్ణి ఇలా పట్టి కుదిపేసే మాటలు అంటున్నాడు. పైకి మాత్రం చక్కగా బాగున్నాయి ఆ మాటలు. హనుమంతుడు మనసులో దృఢమైనటువంటి ఒకానొక నిశ్చయం పెట్టుకునే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఒక ఫలితాన్ని మనసులో పెట్టుకొని ఒక ఆలోచన చేసి చెప్తున్నాడు, కానీ నెమ్మదిగా చెప్తున్నాడు. ఎంత స్వభావ సరళంగా, మనోహరంగా, మధురంగా, ప్రశాంతంగా, ప్రసన్నంగా చెప్తున్నాడు హనుమంతుడు. అది వాగ్ నైపుణ్యము అంటే. అది ఇప్పుడు ఇది ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇలాంటి మాటలు చూసేవాడు జాగ్రత్తగా పరిశీలించాలి. ఆయన చెప్పే హనుమంతుడి స్వభావం ఏమిటి, ఆయన మాటలు ఎలా అంటున్నాడు, అలాంటి సందర్భాల్లో మనం ఏ విధంగా మాట్లాడాలి, మనని మనం తీర్చిదిద్దుకోవాలి. ఇటువంటి మాటలు విద్యార్థులకి, మరి రాజకీయ నాయకులకి, ఎవరికి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇలాంటి మాటలు చెప్తే అది వాళ్ళ మీద ప్రభావం చూపిస్తే వాళ్ళు ఎటువంటి ఉత్తమ పౌరులుగా, సత్కీర్తివంతులుగా, సజ్జనాగ్రసరులుగా తీర్చిదిద్దబడతారు. రామాయణం ఇంతకంటే లౌకిక ఉపకారాన్ని, పారలౌకిక ఉపకారం, మోక్ష సాధనత్వాన్ని అది నిత్యం మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఇది హనుమంతుడిలో ఉన్నటువంటి, ఆయన ఎవరు పిలిచారని వచ్చాడు ఇక్కడికి, ఆయనంతటా ఆయన వచ్చాడు. ఇప్పటిదాకా ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఎందుకు తెలియదు? తెలుసు,
ఆయన ఆత్మారాముడై తనలో తాను రమిస్తున్నాడు. కానీ ఆయన తనలో తాను ఉండగా ఒక విషయం స్ఫురించింది. ఏమని స్ఫురించింది? స్వామి స్మరించాడు. స్వామి ఎప్పుడు ఆయన మనసులోనే ఉంటాడు. స్వామియే ఆయన్ని ప్రేరేపించినట్టు. ఏమని? హనుమంత, సుగ్రీవుడు ప్రయత్నం చేస్తున్నాడా అన్నాడేమో స్వామి హనుమంతుడితో. లేకపోతే ఈయనెందుకు బయలుదేరతాడు? ఇది హనుమంతుడి యొక్క ఆ స్వభావాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఎంత ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దుతున్నాడు వాల్మీకి మహర్షి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆ వాక్యార్థ తత్వజ్ఞత అన్నది హనుమంతుడి నుంచి శ్రీరాముని మాటలు అంతే, లక్ష్మణుడి మాటలు అంతే. ప్రతి పాత్ర తనకి తగ్గ విధంగా మాట్లాడుతుంది. అందులో హనుమంతుడు ఉత్తమోత్తముడు, ఉన్నతోన్నతుడు. ఆయన్ని మించిన భక్తుడు కానీ, ఆయన మించినటువంటి వేద విజ్ఞాన సంపన్నుడు కానీ మరొకడు లేడు. అదే చెప్తున్నాడు. అకర్తురపి కార్యస్య భవాన్ కర్త హరీశ్వర. ఒక్కొక్క చోట వాల్మీకి శ్లోకాలు తేటతెల్లంగా ఉంటాయి, ఒక్కొక్క చోట కొంచెం క్లిష్టంగా ఉంటాయి. అన్వయం కుదరదు అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే, భాష్యకారులు ఉన్నారు కదా, వ్యాఖ్యాతలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారా అని చూస్తాం. వాళ్ళు చెప్పిన దారి మనకి సమ్మతమే అవుతుంది. అంతకంటే మించి వేరే మనం ఏమీ చెప్పలేము. చెప్పగలిగినటువంటి ఎవరు చెప్పినా అదే అర్థం. నేను బాగా చెప్తాను అంటే వాళ్ళు చెప్పిన దానికంటే నువ్వు బాగా చెప్తావా? అదేం కాదు, అలా ఉండదు. అకర్తురపి కార్యస్య భవాన్ కర్త హరీశ్వర కిం పునః ప్రతికర్తుస్తే రాజ్యే నచ ధనే నచ. అకర్త కార్యస్య, కర్త ప్రతికర్త, 4 చోట్ల కర్త అనే అర్థం ఉపయోగించి ఎంత క్లిష్టమైన భావాన్ని చిన్న అనుష్టుపు శ్లోకంలో బంధించాడో వాల్మీకి. గంభీరమైన భావాన్ని మొత్తాన్ని ఒక్క శ్లోకంలో బంధించినప్పుడు అర్థం చెప్పుకోవటానికి కొంచెం తెగమక పడవలసి వస్తుంది. ఏమంటున్నాడు? నీకు ఉపకారం చేసినా చెయ్యకపోయినా అటు చేసిన వాళ్ళకి చేస్తావు, చెయ్యని వాళ్ళకి కూడా నువ్వు ఉపకారం చేస్తావు. ఇది ఎంత ఎదటి వాళ్ళని ప్రశంసించే లక్షణం. ఇది హనుమంతుని స్వభావం. అటువంటిది నువ్వు శ్రీరాముడు ఎంత ఉపకారం చేసి నువ్వు ఈ స్థితిలో నువ్వు ఆ ఋషిముఖం పర్వతం మీద ఉన్నప్పుడు ఎవరికి ఉపకారం చేయగలవు? ఏముంది నీకు అక్కడ? సైన్యమా, ఏమన్నా రాజ్యమా? నువ్వు అక్కడే కూర్చుని అక్కడ ఇబ్బందులు పడుతూ కూర్చున్నావు. ఇటువంటిది నీకు రాజ్యాన్ని ఇప్పించినటువంటి ఆ మహానుభావుడికి నువ్వు ప్రత్యుపకారం చేయాల్సిన అవసరం ఉండి నువ్వు చేయటంలో పెద్ద గొప్పే ఉంది. చేస్తావులే. ఇది తిట్టటమా, పొగడటమా? తిట్టటమే. కానీ తిట్టడం కూడా ఎలా తిట్టటం? మంచి మాటలతో తిట్టటం. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా సుగ్రీవుడు వెంటనే లేచి తన పని తాను ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాగ్ నైపుణ్యం, వాల్మీకి రచనా సంవిధానం. అదే చెప్తున్నాడు. శక్తిమానపి విక్రాంత వానరక్ష రక్ష గణేశ్వర కర్తుం దాశరథే ప్రీతిం ఆజ్ఞాయాం కిన్న సజ్జసే. ఇంకా హనుమంతుడి కొంచెం కొద్దిగా ఓపిక సన్నగిలి, కిన్న సజ్జసే, ఎందుకు నువ్వు ఆజ్ఞ ఇవ్వట్లేదయ్యా? నువ్వు చేయలేవా? చేయగలవు. రామకార్యం శక్తిమానపి, రామకార్యాన్ని నిర్వహించగలిగినటువంటి శక్తి నీకు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎటువంటి వాడివి? విక్రాంత, పరాక్రమశాలివి. ఇంకా మరి నువ్వు అధిపతివి. వానర వృక్ష గణాలకి అన్నింటికీ నువ్వే అధిపతివి, మహారాజువి. వాళ్ళందరూ నీ మాట విని తీరాల్సిందే. మరి ఎందుకు చేయట్లేదు నువ్వు? కామం ఖలు శరైశక్త సురాసుర మహోరగాన్ వశే దాశరథి కర్తుం త్వత్ప్రతిజ్ఞాంతు కాంక్షతే. నీకు శ్రీరాముని యొక్క శక్తియుక్తులు తెలిసిన, స్వయంగా ఆయన బాణాలు వేస్తే దేవతలు కాదు, రాక్షసులు కాదు, ఉరగులు కాదు, ఎవరినైనా సరే తన బాణాలతో తన వశం చేసుకోగలడు. కామం ఖలు శరైహి,
శక్త సురాసుర మహోరగాన్, తన యొక్క వశేకర్తుం శక్త. ఎవరు? శ్రీరాముడు. వశే దాశరథి కర్తుం శక్త త్వత్ప్రతిజ్ఞాంతు కాంక్షతే. మరి ఎందుకు? నీతో పనే ఉంది, వెళ్ళి ఆయన యుద్ధం చేయగలడు. ఒక్క రాముడే వెళ్ళి 14,000 మంది కరాదుల్ని చంపలేదా? రావణాసురుడెంత? కానీ నువ్వు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకుంటే ఆ కీర్తి ప్రతిష్టలు నీకు రావటం, నీకు వచ్చేటట్టు చేయటం శ్రీరాముడి ఉద్దేశం. ఇది అద్భుతమైనటువంటి హనుమంతుడు శ్రీరాముడికి ఎటువంటి భక్తుడు, ఎటువంటి భాష్యకర్త. ఈ ఆలోచన ఎవరైనా చెప్పారా ఇంతకు పూర్వం దాకా, ఇప్పటిదాకా? అసలు ఇటువంటి ఆలోచన ఎలా వస్తుంది హనుమంతుడికి? ఆయన గొప్పతనం. అందుకనే ఇప్పటికీ కూడా మనం హనుమంతుడంటే సాష్టాంగ పడిపోతాం. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమ స్మరణాత్ భవేత్. నిరంతరం హనుమంతుడిని స్మరిస్తూ ఉంటే ఆ స్మరణ ఎక్కడికి తీసుకెడుతుంది? మనని శ్రీరాముని పాదాల వద్దకి తీసుకెడుతుంది. ఆ శ్రీరాముడిని హనుమంతుడిని కలిపి నిత్యం స్మరిస్తూ ఉంటే అమ్మవారు ఆ దాంట్లో జత అవుతుంది. ఈ విధంగా అమ్మవారిని, అయ్యవారిని, హనుమంతుని యొక్క స్మరణ ద్వారా జగత్తుకు తల్లిదండ్రులైన అమ్మవారిని, అయ్యవారిని స్మరిస్తూ ఉంటే వారు ఆ నామరూపాలు లయం చెంది అఖండ తత్వంలోకి తీసుకెడతారు. ఇది ప్రధానం. అది మనం విస్మరించకూడదు. అఖండ తత్వాన్ని విస్మరిస్తే మన సాధన దిశ నిర్దేశం లేకుండా, లక్ష్య శుద్ధి లేకుండా ఎక్కడికి పోతున్నామో, ఎందుకు పోతున్నామో, పోయి ఏమవుతామో తెలియని స్థితికి, అగమ్య గోచరమైన స్థితికి చేరుస్తుంది. లక్ష్యం ఏమిటి? అఖండ ఆనందమే లక్ష్యము. అది అందుకు ఇక్కడి నుంచి ఈ విధమైన ప్రయత్నం మనం చెయ్యాలి. ఎవరు చెప్తారు? హనుమంతుడు నిజంగా. ఎందుకని ఏమంటున్నాడు? ఎటువంటి అద్భుతమైన మాట ఇది! కామం కలు శరైశక్త సురాసుర మహోరగాను వశే దాశరథి కర్తం. చేయగలడు కదయ్యా. సుర అసుర మహోరగా. ఇంకా నువ్వు దేశంలో కాలంలో ఎక్కడ ఎటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారని చెప్పు, వాళ్ళందరినీ ఆయన రాముడు అందరినీ సంహరించడం. ఆయనే సృష్టికర్త అయినప్పుడు ఆయనకి ఎదురేది? ఎందుకని? మహాశక్తి ఆయన అధీనంలో ఉంది. మహాజ్ఞానం ఆయనే, శక్తి ఆయనే, రెండు ఆయనే. ఇంకా ఆయన చేయలేనిదేముంది? వీళ్ళందరినీ సంహరించ అలా అనకూడదు. ఏమిటి? ఎందుకని అంటే ఆయన ఇప్పుడు మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి మనం ఆయన్ని మానవుడిగానే చూడాలి. మానవుడిగా చూసినప్పుడు ఇంత గొప్ప శక్తి ఉందా మానవుడిలో అనిపించాలి. మరి ఆయనే చేసుకోమను. అలా కాదు. నువ్వు మాట ఇచ్చావు కదా, వాళ్ళని కూడా కాదని ఆయన్ని సంహరించి నిన్ను రాజ్యం మీద ఎందుకు కూర్చోబెట్టాడు? అది దాని వెనక ఉన్నటువంటి గొప్ప భావం మీకెవరికి తెలియదు. ఆ సంగతి ఇప్పుడు అది ప్రసక్తమైన విషయం కాదు కాబట్టి ఆ మాట ఎత్తుకోలేదు. కానీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. దానికి ఏం కారణం చెప్పుకున్నాం మనం? కిష్కింధ నగరంలో వేద ధర్మాన్ని ప్రతిష్ఠించాలి. దానికి సుగ్రీవుడే ఆలంబనం. కాబట్టి సుగ్రీవుడికి ఆ స్థానం వచ్చింది. ఇప్పుడు ఆ స్థానం వచ్చింది కాబట్టి ఇప్పుడు హనుమంతుడు దానికి వ్యాఖ్యానం ఏం చెప్తున్నాడు? నువ్వు మాట ఇచ్చావు కదయ్యా, ఆ మాట నువ్వు నిలబెట్టుకుంటే నీకు పేరు ప్రతిష్టలు వస్తాయి కదా. తానే వెళ్ళి ఆ రావణాసురుడిని జయించేసుకుంటే నీ పేరు నువ్వు ఇక్కడ చిన్న బుచ్చుకొని ఇంత మొహం పెట్టుకుని కూర్చోవాలి కదా. అది రాముడికి ఇష్టం లేదు. ఈ మాటకైనా కనువిప్పు కలగాలి సుగ్రీవుడికి అంటున్నాడు. కామం ఖలు శరైశక్త సుమాసురాసుర మహోరగాన్ వశే దాశరథికి కర్తుం త్వత్ప్రతిజ్ఞాంతు కాంక్షతే. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? నీ ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రాణత్యాగ విశంకేన కృతం తేన తవ ప్రియం తస్య మార్గామ వైదేహీం పృథివ్యామపి చ మార్గామా వెతుకుతాము. తస్య వైదేహీం అమ్మవారిని, పృథివ్యామపి
నేల మీద అంబరే చ ఆకాశంలో అయినా సరే వెదకుదము. ఏమంటున్నాడు? మార్గామ మార్గామ వెతుకుదాము. ఎవరిని? వైదేహిని. ఎందుకని? రాముడు తన ప్రాణాలు ఒడ్డటానికైనా సిద్ధపడి ఏ శంక లేకుండా నీకు ప్రియం చేకూర్చాడు. ప్రాణత్యాగ అవిశంకేన కృతంతేన తవ ప్రియం. ఆయనకి చెడ్డ పేరు వాలి ఆయన మెచ్చుకోవాలా? తిట్టాడు. ఏమయ్యా, నేనేం అపకారం చేశానయ్యా, నన్ను చంపావు నువ్వు అని అడిగాడు. పాపం ఎంత బాధపడ్డాడో స్వామి. ఏదో చెప్పి సమాధానం చెప్పేశాడులే వాళ్ళకి. ఆయన సమాధానం చెప్పేసరికి ఓహో అని వాళ్ళు కూడా గ్రహించి, సరే నువ్వు చంపిందే నాకు అదృష్టమయ్యా, మనిషి ఎప్పటికైనా చావవలసిందే, అది నీ చేతుల్లో చావటం నాకు ఆనందం అని కనిపెట్టిన మహాజ్ఞాని వాలి. మరి అంత స్థితికి కూడా ఓర్చుకొని సహించి నీకు ఉపకారం చేశాడే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? నేల మీద అయినా సరే, ఆకాశంలో అయినా సరే, ఎక్కడైనా సరే మార్గామా వెతుకుదాము. నా దేవాహ నచ గంధర్వాహ నాసురాహ న మరుద్గణాహ నచ యక్షాహ భయం తస్య కుర్యు కిముత రాక్షసాహ. లెక్కేంటయ్యా రాక్షసులుంటే ఆయనకి? రాక్షసుల్ని నీ వానర సైన్యమే చంపాలని నువ్వు అనుకుంటున్నావా? నీ మొహం అదేం కాదు. ఆయనకి ఎవరెవరంటే లెక్కలేదు తెలిసిన? నా దేవాహ నా గంధర్వాహ నా అసురాహ నా మరుద్గణాహ నచ యక్షాహ తస్య భయం కుర్యు. ఆయనకి భయాన్ని కలిగించలేరు. కిం ఉత రాక్షసాహ. రాక్షసులేం లెక్కయ్యా? తదేవం శక్తియుక్తస్య పూర్వం ప్రియకృతస్తవ. ఇటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి శ్రీరామచంద్రుడికి, నీకు ఇంతకు పూర్వం గొప్ప మహోపకారం చేసినటువంటి శ్రీరామచంద్రుడికి, శ్రీరామచంద్రుడికి అర్హసి పింగేశ కర్తుం సర్వాత్మనా ప్రియం. అటువంటి శ్రీరాముడికి, నీకు ఉపకారం చేసిన శ్రీరాముడికి, మహాపరాక్రమవంతుడైనటువంటి దేవదానవ యక్ష రాక్షస కిన్నరి ఎవరిని లెక్క చేయనంతటి పరాక్రమం కలిగిన రాముడికి నువ్వు ఉపకారం చేయటం, అది నీ అదృష్టం. నువ్వు సర్వాత్మనా ప్రియం కురు. సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఆ రాముడికి నువ్వు ఉపకారం చెయ్యి. నాధస్తాదవనౌ నాప్సు గతిర్నోపరి చాంబరే కస్యచిత్ సజ్జతే అస్మాకం కపీశ్వర తవాజ్ఞయ. నువ్వు ఆజ్ఞ ఇస్తే పాతాళం కానీ, భూమి మీద కానీ, జలం మీద కానీ, ఆకాశం మీద కానీ, ఆకాశంలో కానీ ఎక్కడా సరే మా గమనానికి ఆటంకం ఉండదు. ఇదిగో నువ్వు అనుకుంటున్నావేమో నేను ఇక్కడే కూర్చుంటాను, నేను వెతకటానికి మా వానరుల్ని వీళ్ళని పంపాలి కదా, వాళ్ళు నేల మీద అయితే వెతుకుతారు అని ఇలా అలా కుంటి సాకులు వెతుకుతావేమో. నువ్వు అను, మొత్తం అంతా నేను చూస్తాను. ఇది హనుమంతుని యొక్క వాక్యజ్ఞత్వం. హనుమంతుడు కూడా ఏం చేస్తున్నాడు? సుగ్రీవుడికి ఇయ్యవలసిన గౌరవాన్ని ఇస్తున్నాడు. అది ఆయన యొక్క ప్రాప్త కాలజ్ఞత, వాక్య విశేష దక్షత. ఉత్తమ సత్పురుష లక్షణం అదే. ఎదటివాడిలో మంచితనాన్ని చూడటమే సత్పురుష లక్షణం. ఆ మంచితనాన్ని ఇంత గోరంతని కొండంత చేసి మెచ్చుకొని చెప్పటమే సజ్జన లక్షణం. అలా అన్నాం కదా అని అల్పుణ్ణి ప్రశంసించరాదు. అక్కడ ఉచితజ్ఞ లక్షణాన్ని ప్రదర్శించాలి. తదాజ్ఞాపయ కింతే కృతే కుత్ర వ్యవస్యతు హరయో హి అప్రదృశ్యాః తే సంతి కోట్యగ్రతో నఖాః. నువ్వు ఎవరికి ఎదిరింపరాని వానర వీరులు నీ దగ్గర అంతమంది ఉన్నారు. కోట్యగ్రత, 1,000,000 మందికి మించే ఉన్నారు. వాళ్ళలో నీ కోసం ఎవడు ఎటు ఏ దిక్కుకు వెళ్ళాలో నువ్వు ఆజ్ఞాపించు అంత ఈయన చెప్పేస్తున్నాడు. తస్య తద్వచనం శ్రుత్వ. ఎంత విపులంగా, ఎంత సావకాశంగా, ఎంత స్థిరచిత్తతతో, ఎంత ఎదటివాడి హృదయాన్ని తెలుసుకొని ఆ ఎదటివాడికి ఏమాత్రం ఇంత కూడా కష్టం కలగకుండా చెప్పే విధంగా మాటలు చెప్పాడే హనుమంతుడు.
తస్య తద్వచనం శ్రుత్వా కాలే సాధు నివేదితం సుగ్రీవ సత్వసంపన్న చకారమతిం ఉత్తమాం. సుగ్రీవుడికి ఉత్తమాం మతిం చకార, ఆయనకి వెంటనే ఉత్తమమైన జ్ఞానం కలిగింది. ఆయనకు తెలుసు, కానీ హనుమంతుడి మాటలు ఇప్పుడు బాగా ప్రోద్బలాన్ని కలిగించినాయి. సహ సంధిదేశ అభిమతం నీలం నిత్యకృతోద్యమం. నీలుడు ఆయన సేనాధిపతి, ఆయన మంత్రుల్లో ఒకడు. ఆ నీలుడిని ఆదిదేశ ఆజ్ఞాపించాడు. ఏమని, ఎవరిని ఆజ్ఞాపించాడు? అభిమతం, తనకి ప్రీతిపాత్రుడు. నిత్య కృతోద్యమం, ఆ నీలుడు ఎప్పుడూ రాజకార్యాల్లోనే, ఆ మంత్రి పదవి యొక్క మంత్రి బాధ్యత నిర్వహణలోనే నిమగ్నమై ఉంటాడు. నిత్య కృతోద్యమం, ఎప్పుడూ ఏమర్పాటు లేదు నీలుడు అనే మంత్రికి. ఆ సంగతి సుగ్రీవుడికి తెలుసు. అలాంటి మంత్రులు ఉన్నారు కాబట్టి ఆయన శుభ్రంగా అంతఃపురంలో తలుపులేసుకు లోపల కూర్చున్నాడు. అటువంటి నీలుడిని పిలిచి దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానాం ఉపసంగ్రహే, అన్ని దిక్కుల నుంచి సకల వానర సైన్యాల్ని ఏమంటున్నాడు? ఉపసంగ్రహే, పిలిపించటంలో పిలిపించు అని. సంధిదేశ, ఒక్క ఆర్డర్ పాస్ చేసి పారేశాడు సుగ్రీవుడు. ఎవరిని పిలిచి? నీలుడికి. యదా సేనా సమగ్రామే యోధపాలాశ్చ సర్వశః, యోధపాలురు సేనాధిపతులు వాళ్ళు సమాగత్యంచ సంగేన సేనాగ్రాణి తదా కురు, తన సైన్యాలన్నీ ఒక్కొక్క యోధపాలుడు తన సైన్యాన్ని తన వెంట పెట్టుకుని తాను తన సైన్యానికి ముందు నడుచుకుంటూ ఇక్కడికి అందరూ చేరుకోవాలి. అలా ఎలా చేరుకుంటారో ఆ విధానం అంతా నువ్వు పర్యవేక్షణ చెయ్యి అని నీలుడితో చెప్తున్నాడు. ఏ త్వంతపాలా ప్లవగాః శీఘ్రగాః వ్యవసాయినః సమానయంతు తే సైన్యం త్వరితా శాసనాన్ మమ, నా శాసనంతో సైనికులందరినీ రమ్మనండి. స్వయంచానంతరం సైన్యం భవానేవానుపశ్యతు, సమీపవర్తి సైన్యాన్ని చూసి నువ్వే వాళ్ళని రప్పించు. వానరవీరుడు నా ఆజ్ఞగా శీఘ్రమే ఇక్కడికి అందరికీ చేరుకునేటట్టుగా చూడండి. త్రిపంచరాత్రాదూర్ధ్వం, సుగ్రీవాజ్ఞ అంటే ఇదే. సుగ్రీవుడు కాలు కదపకుండానే బ్రహ్మాండమైన రాజుగా చక్రవర్తిగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. వానర వీరులందరికీ చచ్చేంత భయం సుగ్రీవుడు అంటే, రాజంటే. ఆయన చెప్పిన పని చెయ్యకపోతే తల తీసేస్తాడు. అది సుగ్రీవాజ్ఞ అంటే. త్రిపంచరాత్రాదూర్ధ్వం యః ప్రాప్నుయాన్నే నేహ వానర, 15 దినముల లోపలే, త్రిపంచ 3-5 15 రోజుల లోపల ప్రతి వీరుడు, మన రాజ్యానికి సంబంధించిన మన సేనలకి సంబంధించిన ప్రతి యుద్ధ వీరుడు కూడా 15 రోజుల లోపల ఇక్కడికి రావాలి, చేరుకోవాలి. ఎవడైతే చేరడో అటువంటి వానరుడికి మరణ శిక్ష తప్పదు, ఇందులో అనుమానం లేదు. త్రిపంచరాత్రాదూర్ధ్వం యః ప్రాప్నుయాత్ న ఇహ వానరః తస్య ప్రాణాంతికో దండో. ఇంకా అతడికి వారికి మరణశిక్షే. 15 రోజుల లోపల వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేయాలి, ఇక్కడ నమోదు చేసుకోవాలి సైనికులుగా. అప్పుడు ఇగో ఇంతమంది వచ్చారు అని మాకు ఒక లెక్క ఉంటుంది. దాని ప్రకారం ఎవరిని ఎటు పంపాలో ఏ దిశలో అదంతా ఇక్కడ యుద్ధ తంత్రజ్ఞులు ఆ తంత్రాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఇలా చేస్తూ ఉంటారు. 15 రోజుల తర్వాత ఎవడైనా వచ్చాడనుకో ఇంక వాడికి మరణశిక్షే తప్పదు. హరిశ్చ వృద్ధానుపయాతు సంగతో భవాన్ మమ జ్ఞామధికృత్య నిశ్చితాం ఇతి వ్యవస్థాం హరిపుంగవేశ్వరో విధాయ వేష్మ ప్రవివేశ వీర్యవాన్. ఇంకా ఉంది కొంచెం, పూర్తిగా కర్తవ్య ఉన్ముఖుడు కాలేదు సుగ్రీవుడు. హనుమంతుడు వచ్చి చెప్పితే విన్నాడు, వినలేదని కాదు, వినకూడదని కాదు, విన్నాడు. విని ఆ హనుమంతుని యొక్క సంతృప్తి కోసం ఏదో 1, 2, 3 ఆజ్ఞలు జారీ చేశాడు.
మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసేసుకున్నాడు. ఏం చేస్తారు, ఏమని ఆజ్ఞ ఇచ్చాడు, నా ఈ ఆజ్ఞను అనుసరించి అంగదుడు మున్నగు వానరుల కడకి, వృద్ధులైన జాంబవంతుడు మున్నగు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని ఎవరిని ఆజ్ఞాపిస్తున్నాడు, నీలుడిని ఆజ్ఞాపిస్తున్నాడు. నా ఆజ్ఞను వాళ్ళకి చెప్పు, సైనికులందరినీ పిలిపించు, వానర వీరులందరినీ రమ్మనమను అని ఆ వానర రాజు అయినటువంటి సుగ్రీవుడు నీలుడికి ఆజ్ఞాపించి మరలా హరీశ వృద్ధానపయాతు సాంగదో భవాన్ మమాజ్ఞామధికృత్య నిశ్చితాం ఇతి వ్యవస్థాం హరిపుంగవేశ్వరో విధాయ వేష్మ ప్రవివేశ వీర్యవాన్. మళ్ళీ అంతఃపురంలో ప్రవేశించాడు. ఈ విధంగా హనుమంతుడు తన కర్తవ్యాన్ని, తన బాధ్యత ప్రకారం, తన మంత్రిత్వ విధానం ప్రకారం వచ్చాడు, చెప్పాడు, చక్కగా చెప్పాడు. దానివల్ల ప్రభావితుడైనాడు సుగ్రీవుడు. మొత్తం వానర సైన్యాలను అన్నింటినీ రమ్మని 15 రోజులు గడువు పెట్టాడు. అంగదుడు, జాంబవంతుడు మొదలైన వీరులందరినీ కూడా సన్నద్ధులు కండని ఆజ్ఞాపించాడు. అంతవరకు హనుమంతుడు చేయించాడు సుగ్రీవుడితో. అయితే ఇది ఇంతటితో సరిపోతుందా లేదా అనే విషయాన్ని మనం తర్వాత పరిశీలిద్దాం. స్వస్తి.